హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ చీజ్ పరాటా అండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ అయితే చేసి పెట్టేసుకున్నాను డో అయితే. సో అయితే చికెన్ అయితే కీమాలాగా గ్రైండ్ చేస్తానండి. అండ్ ఉల్లిపాయలు చాప్ చేసి తీసుకున్నాను, ఒక 2 మీడియం సైజ్వి. పసుపు, బటర్, మోజరెల్లా చీజ్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు అండ్ సాల్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కడాయి పెట్టేసి కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకొని కొంచెం మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే కొంచెం 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామండి. 2 మినిట్స్ అయితే కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి. గరం మసాలా హాఫ్ స్పూన్. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే కుక్ చేసుకుందాం. సో ఫ్లేమ్ అయితే మీడియంలో ఉందండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. 2 సెకండ్స్ అయితే ఫ్రై అయితే చేసుకున్నామండి. సో ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయిందండి. సో ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేస్తాను. కుక్ అయితే అయిపోయిందండి కీమా. ఇదిగోండి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి. ఇప్పుడైతే ఇది చల్లారాలి, కొంచెం సేపు చల్లారిన తర్వాత పరాటా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. చికెన్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడైతే పరాటా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే రౌండ్ బాల్స్ లాగా అయితే చేసేసుకున్నానండి. సో పరాటా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ప్యాన్ కూడా పెట్టేశాను, హీట్ అవుతుంది. ఈ విధంగా అయితే చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ రౌండ్గా. ఇంకోటి ఒకటైతే ప్రిపేర్ చేసేసాము. సో ఇంకోటి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కొంచెం పల్సగా అయితే చేసుకోవాలండి. స్టఫింగ్ అయితే మధ్యలో పెడతాం కదా, సో అందుకని కొంచెం పల్సగా అయితే చేస్తున్నాము. సెకండ్ కూడా ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఇంకోండి 2 అయితే చపాతీలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నామండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఫిల్లింగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఫిల్లింగ్ అయితే వేసేస్తున్నానండి. వేసుకొని ఇలా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి స్ప్రెడ్ అయితే చేసేసుకున్నాను. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ అయితే మోజరెల్లా చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని జిప్లాక్ కవర్లో ఉంటుంది కదా, వాటిలో అయితే వేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చీజ్ అయితే వేసేసుకున్నాను. చీజ్ వేసిన తర్వాత ఇంకా రెండో పరాటా అయితే దాని మీద అయితే అటాచ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే ఫిల్లింగ్ అనేది ఎక్కువగా వచ్చిద్దండి. మధ్యలో పెట్టుకొని ప్రిపేర్ చేసేదైతే ఫిల్లింగ్ కొంచెం తక్కువ ఉండిద్ది. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిద్ది. అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. అండ్ ప్యాన్ కూడా వేడైపోయింది. ఇప్పుడైతే కుక్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటున్నానండి. అయితే టర్న్ చేసుకుంటున్నానండి. లైట్గా కుక్ అయింది ఒకవైపు. సో టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకొని ఇటువైపు అయితే బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను.
ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్ మీది. బటర్ అయితే మొత్తం ఇలా ఈ విధంగా అయితే అప్లై చేసేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత అటువైపు కూడా టర్న్ అయితే చేసుకుంటానండి. సో స్లోగా అయితే ఇటువైపు కూడా టర్న్ చేసుకున్నాను. అండ్ బటర్ ఇటువైపు కూడా అప్లై అయితే చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కుక్ అయితే అవుతుంది. స్లోగా అయితే కుక్ చేసుకుంటున్నాను ఈ విధంగానే. పరాటా అయితే కుక్ అయిపోయిందండి. సో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసానండి. పరాటా అయితే కుక్ అయిపోయింది. మిగతాది కూడా అలాగే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో పరాటా కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నామండి. చపాతీలు అయితే పరాటాలు అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఫిల్లింగ్ వేసి స్ప్రెడ్ అయితే చేస్తున్నాము. సేమ్ అదే ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడైతే దీని మీద చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నానండి. దీని మీద చపాతీ పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేయడం అండి. మీకు ప్రెస్ అవ్వలేదనిపిస్తే కొంచెం వాటర్ అయితే ఇలా ఈ విధంగా అప్లై చేయండి. కొంచెం ఇట్లా అప్లై చేసేసి ప్రెస్ అయితే చేసేయండి, అటాచ్ అయిపోయిద్ది. చపాతీ మాత్రం కొంచెం పలసగా చేసుకోండి. కొంచెం మందంగా ఉంటే పచ్చిగా అయితే ఉండిద్ది. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుండిద్దండి. వేసేసాను, ప్యాన్ మీద అయితే వేసేసానండి. చికెన్ పరాటా కూడా ప్రిపేర్ అయితే అయిపోయిందండి. తీసేస్తున్నాము. సో పరాటా అయితే ప్రిపేర్ అయిపోయింది. పరాటా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే కట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. కట్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో లోపల నుంచి. కొంచెం వేడిగా ఉంది. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ చీజ్ పరాటా అయితే ప్రిపేర్ అయిపోయింది. వావ్, చికెన్ చీజ్ పరాటా అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి. ఈ విధంగా చెప్పాను కదా ఇందాక, ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేసుకోవచ్చు జిప్లాక్ కవర్లో. మధ్యలో ఒక టిష్యూ కాదండి, బటర్ పేపర్ ఉండేది కదా, అదైనా పెట్టేసి ఒక్కొక్క దాని మధ్యలో పెట్టేస్తే అటాచ్ కూడా అవ్వదండి. డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే ఎప్పుడైనా టక్కని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇప్పుడు రంజాన్ వస్తుంది. సో రంజాన్లో అయితే ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా మనకు లేట్ అయ్యిద్ది, లెగవడం లేట్ అయితే టక్కని కుక్ చేసుకొని అయితే తినేయచ్చు, క్విక్గా అయిపోయిద్ది. సో ఈ విధంగా ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని అయితే వస్తాయండి. తప్పకుండా చూడండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్ మీకు వీడియో నచ్చినట్టయితే కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.